టీమిండియా ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకోనున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ పూర్తి కాగానే రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడట రోహిత్ శర్మ. అయితే అన్ని ఫార్మాట్లకు కాకుండా కేవలం టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇస్తే అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ వస్తుందని సమాచారం. గత కొన్ని రోజులుగా టీ20 మ్యాచ్లో రోహిత్ శర్మ ఎక్కువగా ఆడటం లేదు. 2022 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ శర్మ కేవలం 3 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కేవలం వన్డే మ్యాచ్లు అలాగే టెస్ట్ మ్యాచ్లు మాత్రమే రోహిత్ శర్మ ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఆడిన 3 టీ20లలో కూడా విఫలమయ్యాడు. ఇటు ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో మొదటి 4 మ్యాచ్ల్లో బాగా రాణించిన రోహిత్ శర్మ ఆ తర్వాత దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో టీమిండియా సెలక్షన్ కమిటీ కూడా రోహిత్ శర్మ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందట. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ కోసం ఇప్పటికే రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించారు. రోహిత్ శర్మకు ఈ టోర్నమెంట్ చివరిది కానున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ టోర్నమెంట్లో రోహిత్ శర్మ బాగా రాణించినప్పటికీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేందుకు రోహిత్ శర్మ ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నారట. ఒకవేళ రోహిత్ శర్మ పక్కకు జరిగితే రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్లలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలని ఫ్యాన్స్ అంటున్నారు. హార్దిక్ పాండ్యాకు మాత్రం కెప్టెన్సీ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలో ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.